నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో భారీ చికెన్ ఎగ్ మేళా అపురూప స్పందన ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎండి ఫయాజ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. నాణ్యత, పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలతో ఎస్కే ఫర్నిచర్ షాపును ప్రారంభించిన టీడీపీ యువ నాయకుడు ఫయాజ్. ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు హాజరైన 15,579 మంది విద్యార్థులు, గైహాజరైన 595 మంది విద్యార్థులు. ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూ మారింది. ఆలగడ్డ ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు. మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన అధికారి జనార్దన్ రెడ్డి వెల్లడి. సివిల్ సప్లై హమాలీలు కూలీ రేట్లను పోరాడి సాధించుకున్న కార్మికులు సీట్లు పంపిణీ సిఐటియు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా మూల్యం తప్పదు. వాహనంపై సెల్ ఫోన్ మాట్లాడితే చాలా చెల్లించుకోవాలి. మార్చి 1 నుండి అమలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ ఫోకస్. నంద్యాల చికెన్ అంటే ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు. ఆదివారం వచ్చిందంటే తమకు ఇష్టమైన చికెన్ ను తినడం కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రచారాలతో తగ్గిన చికెన్ అమ్మకాలను పెంచేందుకే నంద్యాల రైతు బజార్ దగ్గర మెగా చికెన్ మేళాను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, డాక్టర్ బాబన్ తదితరులు హాజరయ్యారు. స్థానిక చికెన్ దుకాణాల యాజమాన్ల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్, ఉడకబెట్టిన కోడిగుడ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ చికెన్ మంచి పోషకాహారం అని, దీనిని తినడం సురక్షితమే అన్నారు. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడిలో చికెన్ గుడ్లు వండడం వలన ఒకవేళ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందన్నారు. ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని, హ్యాపీగా చికెన్ తినొచ్చని తెలిపారు. అనంతరం ప్రజలకు చికెన్ పకోడా, ఉడకబెట్టిన గుడ్లు, చికెన్ లాలీపాప్స్ లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు మునియార ఖలీల్, అడ్వకేట్ ఖలీల్ ప్రసాద్, బుగ్గారాముడు, గాలి చంద్రశేఖర్, మారుతి ప్రసాద్ మరియు చికెన్ షాపులో యజమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కొంచెం సమయం పాటించండి. అన్న దయచేసి ఒకరొకరు తప్పుకోవద్దు ప్లీజ్. కొంచెం ఉండు. అందరికి మేము తింటాము, అందరం తింటాము. కాబట్టి మీరు అందరూ కూడా తిని ఆనందించండి. ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల జిల్లా
టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారు తమ అమూల్యమైన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికి మేము తింటాము, అందరం తింటాము. కాబట్టి మీరు అందరూ కూడా తిని ఆనందించండి. ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల జిల్లా టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారు తమ అమూల్యమైన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా కంగ్రాచులేట్ చేస్తూ, ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి డాక్టర్ గారు చెప్పారు, వెటరీ డాక్టర్ గారు కూడా క్లియర్ గా చెప్పారు. మేము ఇంకా చెప్పడానికి ఏం లేదు. మీరందరూ చికెన్ తినండి, ఎగ్స్ తినండి. మీకు తెలుసు సౌత్ ఇండియన్స్ మామూలుగా నాన్ వెజిటేరియన్స్. 84% సౌత్ ఇండియన్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. అందుకే వాళ్ళకి చికెన్ మటన్ లేకపోతే వాళ్ళు తిని పాపం అన్నమే పోదు. రేపు నుంచి రంజాన్ ఉంది మాకు. రంజాన్ లో మాకు నాన్ వెజ్ లేకపోతే అస్సలు తినలేము మేము. అందుకే ఈ మూల పెట్టినట్టున్నారు ముందు రోజే, రేపటి నుంచే తినండి, రేపు చికెన్ ఉంది, హలీంలు బిర్యానీలు వేసుకుని తినండి అని ఈ రోజు పెట్టేశాము. మీ అందరికి తెలుసు ఈ పిల్లలకి ఎగ్స్ ఎంత మెయిన్ చేస్తారు ప్రోటీన్. స్కూల్ పిల్లలకి చూసారు, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఫ్రీగా ఎగ్స్ ఇస్తారు. ఎందుకంటే పిల్లలకి ప్రోటీన్ కావాలి. కంపల్సరీగా పిల్లలు ప్రోటీన్ తింటేనే బాగా గ్రో అవుతారు. అందుకు మీ అందరికి కోరుతున్నా, మీరందరు తినండి. చికెన్ లో ఏం లేదు. మీ ఇలాంటి మీరు చూసింటారు, ఇలాంటి మేళలు ఎవ్రీ ఇయర్ పెడతారు. బర్డ్ ఫ్లూ వస్తుందని. బహుశా చికెన్ రేట్లు పెరిగిపోతున్నాయని తగ్గడానికి చెప్తారేమో. ఇది ఎవ్రీ ఇయర్ పెడతారు పాపం. మళ్ళీ చికెన్ తినండి ఒక నెల తర్వాత మళ్ళీ చికెన్ స్టార్ట్ అవుతుంది. కానీ రేపు రంజాన్ ఉంది కాబట్టి రేపటి నుంచే తినండి అందరూ. మీకు ఏం అందరు డాక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు, ఏం లేదు, మీరు బాయిల్ చేసి తినండి, కొంచెం నీట్ గా హైజీన్ గా పెట్టుకొని తినండి, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవని. ఇంకా ఇక్కడ జనాలు కూడా కొంచెం లైన్ పాటించి క్లియర్ గా నీట్ గా ఒక లైన్ లో పోయి తినమని కోరుతున్నాను. మీ అందరికీ కోరుతున్నాను. ఇక్కడ అంత టేస్ట్ చేసి మీరందరూ పోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. గత కొంతకాలంగా బర్డ్ ఫ్లూ అనే అపోహతోటి చాలా మంది చికెన్ గుడ్లు తినడం తగ్గించేశారు. దానికి ఒక అవగాహన సంస్కృతి ఏర్పాటు చేసి ఈ రోజు చేయడం జరిగింది. ఈ రోజు మన డాక్టర్ గారు, మన వెటర్నరీ డాక్టర్ గారు చెప్పినట్టుగా గుడ్లు తినడం, చికెన్ తినడం సురక్షితం. బాగా ఉడికించి తింటే ఎటువంటి వైరస్లు ఉండవనేది మన WHO ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి నంద్యాల ప్రజలందరూ మీరు సురక్షితంగా, ధైర్యంగా చికెన్ తినగలరని కోరుతున్నాను. ఇక్కడ చికెన్ మేళాకు వచ్చిన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభ సాయంత్రము. ఈరోజు మా యొక్క విన్నపాన్ని మన్నించి ఇక్కడ ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా మేము చికెన్ మేళా ఏర్పాటు చేస్తున్నామంటే ముందుగా సహకరించినటువంటి వ్యక్తులు, మా చికెన్ సెంటర్ యజమానులు, అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి ట్రేడర్స్ అందరికీ కూడా మా యొక్క పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం ఏమంటే, మనకు ఎక్కువ ప్రోటీన్స్ వచ్చి అది తక్కువ ధరలో ఏదైనా దొరుకుతుంది అంటే అది గుడ్లు, చికెన్ మాత్రమే. అనవసరంగా ఈ మధ్య నాలుగు రోజుల నుండి బర్డ్ ఫ్లూ అని చెప్పి లేనిపోని సోషల్ మీడియాలో వచ్చినటువంటి అవాకుల చవాకుల వల్ల చాలా ఇబ్బందులు కలగడం జరిగింది. దాన్ని తిప్పికొట్టడం కోసం ప్రతి ఒక్క చోట కూడా చికెన్ మేళాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. కానీ మొన్న జరిగినటువంటి గుంటూరు మేళాలో కంటే ఈ రోజు నంద్యాల చికెన్ మేళా చాలా అద్భుతంగా జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతతో ముందుగా ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నంద్యాల ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 4 రోజుల కిందట గుంటూరులో కూడా ఇదే విధంగా మేళా పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్లలో గుంటూరులో ఏదానికి తగ్గరని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈ జనాలను చూస్తా ఉంటే గుంటూరుల కాడికి 10 ఎక్కువగా నంద్యాల రాయలసీమ పిట్టలు కూడా ఏ దాంట్లో కూడా చికెన్ తినడంలో తగ్గరని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ చికెన్ తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంది. మనము చికెన్ మరియు గుడ్లు తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ చికెన్ తినడంలో కానీ గుడ్లు తినడంలో కానీ ఏ మాత్రం సంకోచించకుండా చికెన్ గుడ్లు తీసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడున్న మార్కెట్లో మాంసంలో చికెన్ అనేది చాలా తక్కువ రేటుకే దొరుకుతూ ఉంది. మన ఆరోగ్యాన్ని తక్కువ రేటుకే మనం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి
మనమందరం కలిసి చికెన్ మరియు గుడ్లు తీసుకోవాల్సిందిగా మరియు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే విధంగా మా యొక్క చికెన్ సెంటర్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ యొక్క చికెన్ మేళాను జయప్రదం చేసినందుకు వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండో స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, అడిషనల్ ఎస్పీ మందా జాబలి, ఆల్ఫెన్స్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ లీలావతి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆడబిడ్డ పుట్టగానే బిడ్డను అభినందిస్తూ బిడ్డ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అలాగే గతంలో మహిళలు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకుంటూ స్మరించుకోవాలన్నారు. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను గుర్తించి సంబంధిత అధికారులకు మహిళలకు చేయూతనందించి స్వశక్తితో ఎదిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్త్రీ పారిశ్రామికవేత్తగా రాణిస్తే వేలాది మంది మహిళలను భాగస్వామ్యం చేయడమే కాకుండా సంబంధిత మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేట్లు చేయొచ్చని కలెక్టర్ తెలిపారు. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా పిల్లలను మంచిగా చదివించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజాన్ని ముందుకు నడిపించే స్థాయికి తీసుకురావాలన్న ఆలోచన తల్లిదండ్రుల్లో ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. అడిషనల్ ఎస్పీ మందజావలి ఆల్ఫెన్స్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకత హోదాను గుర్తింపును తెచ్చుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, సిపిఓ వేణుగోపాల్, భూగర్భ జల శాఖ డీడీ రఘురాం, ఆర్టీసీ ఆర్ఎం రజియా, సుల్తానా, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చింతామణి, పశుసంవర్ధక అధికారి గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు. మేడం మైథిలి మేడం మైథిలి మేడం పక్క చూడమ్మా మేడం ఎస్ మేడం కిషోర్ రండి రండి.
మార్చి 8వ తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ రోజు నుంచి వారం రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వుల మేర అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అందులో ఈరోజు మొదటి రోజు గర్ల్ చైల్డ్ పుట్టగానే అభినందించాలి, గర్ల్ చైల్డ్ పేరు మీద మొక్క నాటాలి, అలాగే మహిళలు సాధించిన విజయాలన్నింటినీ కూడా ఒకసారి ఎక్నాలెడ్జ్ చేసుకోవాలి. ఎవరన్నా ఏదైనా ఇబ్బందులకు గురవుతున్న మహిళలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనం చేయి అందించి స్వశక్తితో వాళ్ళు ఎదిగేలా కృషి చేయడానికి అన్ని విధాలా మనం సపోర్ట్ ఇవ్వాలి. అలాగే చాలామంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ తయారైతే కొన్ని వందలాది వేలాది మంది ఉమెన్ని ఆ టీంలో జాయిన్ చేసుకుని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయొచ్చు. అలాంటి మహిళల్ని కూడా మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. వీటన్నింటితో పాటు అంటే ఆడపిల్ల మగపిల్లాడు అన్న తేడా ఉండకూడదు. ఇద్దరూ సమానమే. వాళ్ళు మంచిగా చదువులో రాణించి ఉన్నత స్థాయిలో ఉండి సమాజాన్ని ముందుకు నడిపించే స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి అనే ఆలోచనతో ఈ వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ వారం మొత్తం ఉమెన్స్ డే సందర్భించుకొని మేము అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజుతో ముందుగా ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేయబోతున్నాము. దీనికి కలెక్టర్ మేడం కూడా వచ్చి ఉన్నారు. అలాగే విమెన్ చిన్నప్పటి నుంచి తర్వాత ఎదిగే వయసులో కానీ తర్వాత జాబ్ తెచ్చుకున్నప్పుడు కానీ బయటకు వెళ్ళి పనిచేయాలన్నా కూడా చాలా చాలా స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి విమెన్ ఎప్పుడు ముందుండేలాగా సొసైటీ కానీ తోటి మహిళలు కానీ గవర్నమెంట్ కానీ అన్ని రకాలుగా వాళ్ళని సపోర్ట్ చేయాలి. అదే రకంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా విమెన్ కానీ గర్ల్ చైల్డ్ కానీ వాళ్ళకి అగేన్స్ట్ ఏదైనా క్రైమ్స్ జరుగుతుంటే వాటిని అరికట్టడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తాము. సో ఇలాగే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఇంకా మంచి పేరు ఘనత. నంద్యాల జిల్లా కావడంతో అన్ని వర్గాలకు అనుగుణంగా నాణ్యత, పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో ఎస్కే ఫర్నిచర్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో ఎస్కే ఫర్నిచర్ యాజమాన్లు ఎస్కే సుభాన్, కరీముల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కే ఫర్నిచర్ దుకాణాన్ని ఎన్ఎండి ఫయాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దుకాణంలో హైదరాబాద్ లాంటి నగరాల్లో లభించే రకరకాల మోడల్స్ ను చూసి సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా కావటం, కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో ఇలాంటి వ్యాపారాలు ప్రారంభం కావడంతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఎస్కే ఫర్నిచర్ లో యాజమాన్లు ముఖ్యంగా నాణ్యతపై దృష్టి పెట్టి పేద మధ్య తనిఖ వర్గాలకు దృష్టిలో పెట్టుకుని వారి కులాలకు అనుగుణంగా ఫర్నిచర్ దొరుకుతుందని అన్నారు. అనంతరం యజమానులు కరీముల్లా, సుబాన్లు మాట్లాడుతూ నంద్యాల కస్టమర్ దేవుళ్లు గతంలో పద్మావతి నగర్ ఆర్చి ఎదురుగా పెట్టిన మా దుకాణాన్ని అందరించడంతో నాణ్యత ఉంటాయని నమ్మకాన్ని ప్రజల్లో కల్పించామని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పద్మావతి నగర్ లో మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు 3 రకాల మెగా కాంబో ఆఫర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ₹1,00,000కు 100 వస్తువులు, 50,000కు 50 వస్తువులు, 25,000కు 25 వస్తువులు అందిస్తున్నామని పేర్కొన్నారు. गाड़ी तो नहीं మిడిల్ ఫ్యామిలీకు సపోర్ట్ కేవాసి ప్లానింగ్ సార్. బడ్జెట్ 1 lakh కొనలేము అనుకుంటే 50,000కు 50. ఇందులో మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ ఫ్యామిలీ అవునా పెట్టాడు బ్రో చూడు
दो साइड బ్రో ఎంజాయ్ చేసా ఇక్కడ చూనా బ్రో ఇక్కడ చూడు ఈరోజు మన నంద్యాల పట్టణంలో నూతనంగా న్యూ ఎస్కే ఫర్నిచర్ అని మరో బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చినటువంటి మన ఫయాజ్ సార్ గారికి, అదేవిధంగా మల్లు రామలింగారెడ్డి గారికి, అదేవిధంగా మన ట్రాఫిక్ సిఎస్ఆర్ గారికి, అదేవిధంగా మన టూ టౌన్ సిఎస్ఆర్ గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా ద్వారా నేను మా కస్టమర్లకు తెలియజేయడం ఏమనగా, మన కస్టమర్లకు వారికి బడ్జెట్కు అనుగుణంగా మంచి సరసమైన ధరలలో మంచి క్వాలిటీ ఫర్నిచర్ను అందించాలని ఈ యొక్క బ్రాంచ్ను ప్రారంభించాము. సో మీరందరూ మా అందరికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎలాంటి ఫర్నిచర్ కావాలన్నా మా వద్ద తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా ఎస్కే ఫర్నిచర్ యాజమాన్యకి, ఓనర్స్కి ఫస్ట్లీ న్యూ షాప్ ఓపెన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. వీళ్ళు కొత్త స్కీమ్స్ పెట్టారు. ₹1,00,000 ఇస్తున్నట్టు ₹1,00,000 50,000 25,000 అని. ఈ స్కీమ్స్ అందరూ ఉపయోగించుకోవాలని, ప్లస్ వీళ్ళ దగ్గర నేను కూడా కొన్నాను. ఇలా ఫర్నిచర్ బాగుంటుంది. మీ అందరు ప్రజలకు కూడా కోరుతున్నాను, రండి ఇక్కడ పద్మావతి నగర్లో కొత్త షాప్కి వచ్చి కొనండి అని కోరుతూ, నాకు ఈ పిలిపించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్కే ఫర్నిచర్ వాళ్ళకి థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఈ ఎస్కే ఫర్నిచర్ ఓపెనింగ్కు పిలిచి మమ్మల్ని అన్న ఇట్లా తయారు చేస్తాము, మేము సొంతంగా తయారు చేస్తామని చెప్తే చాలా ఆనందం వేసింది. మా బండాత్మగూరు మండలం పార్నపల్లినే ఇక్కడ ఇండస్ట్రీ లెక్క పెట్టి అక్కడి నుంచి వాళ్ళే అంతా తయారు చేసుకొని వర్కర్ల పెట్టి తయారు చేసుకొని ఓన్గా ఈడ తీసుకొచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది. మనం ఎక్కడి నుంచో కంపెనీలు నమ్మకోకుండా ఇట్లా స్వయం ఉపాధి మీద పొందే పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా 10 మంది కూడా సహకారాలు అందిస్తారని, ఏదో కంపెనీ బ్రాండ్ అని కంపెనీని తొలిపోకుండా దీని మీదనే తీసుకోవాలా. ఇంకోటి ఎస్కే ఫర్నిచర్ వారు చెప్పేది ఏమంటే, ₹1,00,000 బ్రహ్మాండంగా వస్తువులు అన్ని పెట్టినావు, దాంట్లో కానీ ఒక స్టవ్ ఒక గ్యాస్ చేర్చే ఆ కాపురానికి కూడా బాగుంటుందని నా మనవి. సరే, ఖచ్చితంగా సార్. నంద్యాల జిల్లాలో ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 16,174 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 15,579 మంది హాజరయ్యారు. మిగిలిన 595 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ అక్కడక్కడ ఫ్యాన్లు లేకపోవడం, త్రాగునీటి అందుబాటులో పెట్టకపోవడం వంటి అరాకొర సౌకర్యాలతో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రూమ్స్ చూసుకోండి అమ్మా. సార్
ఒక్క నిమిషం సార్. ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారిశాల వీధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ సందర్భంగా పింఛన్దారుల ఇంటి వద్ద వెళ్లి పింఛన్ అందజేసిన భూమా అఖిలప్రియ ఆమె మాట్లాడుతూ 1వ తారీఖున ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారన్న భరోసా ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల తరపున మరియు నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో టైంకు పెన్షన్ ఇస్తారా, ఇవ్వడము పక్కన పెడితే పింఛన్లు ఉంటాయో తీసివేస్తారో అనే భయం ప్రజల్లో ఉండేదే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బడ్జెట్ లో ఉన్నా కూడా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని వైసీపీ నాయకులు వాళ్లకు ఏమి చేయాలో తెలియక అప్పుడప్పుడు మీడియాలోనైనా కనబడితే వాళ్ళ చుట్టూ ఉండే కార్యకర్తలకైనా గుర్తుంటామని మీడియాలో కనిపిస్తున్నారు తప్ప ఏదైనా అవసరమైన మాటలు మాట్లాడుతున్నారా? ప్రతిపక్ష హోదాకు కూడా మీరు అనర్హులని తేల్చి చెప్పిన ప్రజలు కనుక మీరు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ ప్రజలెవరూ వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితులు లేరని, రాబోయే రోజుల్లో 11 సీట్లు కాదు కదా కేవలం 1 సీటుకే మిమ్మల్ని పరిమితం చేస్తారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. అసెంబ్లీలో సమస్యల గురించి మాట్లాడమంటే అక్కడికి వచ్చి పేపర్లు చింపేసి అసెంబ్లీ నుంచి వెళ్లిపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న గుంటూరు వెళ్లి రైతుల గురించి మాట్లాడటం జరిగింది. అక్కడ మాట్లాడేది ఏదో అసెంబ్లీలో మీరు మాట్లాడి ఉంటే బాగుండేది కదా. మీరు అసెంబ్లీలో మాట్లాడలేదు ఎందుకంటే ప్రజలకు ఎక్కడ ఏ సమస్య లేవు కావాలని మీరు సృష్టించుకొని మరీ చేస్తున్నారని తెలిపారు. 1వ తారీఖు టైంకి ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అందరికీ నమస్కారాలు. ఈరోజు 1వ తారీఖు ఏం జరిగినా జరగకపోయినా, ఏం వచ్చినా రాకపోయినా 1వ తారీఖు మాత్రము టైంకి మా పెన్షన్లు మాకు వస్తాయి, మా జీతాలు మాకు వస్తాయనే ఒక నమ్మకాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వము ప్రజలందరికీ కూడా కలిగడం జరిగింది. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు వస్తాయా రా అని పక్కన పెడితే వాళ్ళ పెన్షన్లు ఎప్పుడు పీకేస్తారో, జీతాలు రాకుండా ఉద్యోగస్తులను ఎట్లా ఇబ్బందులు పెట్టారనేది కూడా మనం ఇంకా మర్చిపోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా వైసీపీ నాయకులు చేసిన అప్పులు ఆ భారం అంతా మన మీద పెట్టినా కూడా ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడం ఎంత కష్టం అనేది, అది కూడా వాలంటరీ సిస్టము లేకుండా అధికారులతో ఏ విధంగా 1వ తారీఖు టైంకి రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు పెన్షన్లు పెంచడం అనేది అంత ఆషామాషి కాదు. అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళని కేవలము పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకొని జీతాలు ఇచ్చే టైంకి రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని వంకతో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకుండా 1వ తారీఖు వాళ్ళకి జీతాలు కూడా టైంకి వేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గర్వంగా మేమందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు వైసీపీ నాయకులు ఎంతసేపు వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎట్లా స్పందించాలో తెలియట్లేదు.
కావాలనే ఇష్టం వచ్చినట్టు ఏదో ఇంకా అప్పుడప్పుడు మనము మీడియా ముందు కనిపించకపోతే మనల్ని మర్చిపోతారు, మన నాయకుల సంగతి వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా మర్చిపోతారేమో అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఈరోజు సూపర్ 6 మీకన్నా ఎక్కువ నమ్మకము ప్రజలు ఈరోజు మా మీద పెట్టుకున్నారు కాబట్టే ఈరోజు మాకు ఇంత పెద్ద స్థాయిలో గెలిపించి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినారు. మీకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మేం చేసింది కాదు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి 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 అని చెప్పి మొత్తుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరండి? ఎక్కువ శాతము గెలిపించి సీట్లు ఇవ్వాల్సింది ఎవరండి? ప్రజలు చీగొట్టి అసహించుకొని మీకు ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరారు, మా తరపున అంటే ప్రజల తరపున ప్రశ్నించే అవకాశం కూడా మీకు ఇవ్వమని చెప్పి ఈరోజు మిమ్మల్ని ఒక సీదా సాదా ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినారు. ముఖ్యమంత్రి హోదా నుంచి మిమ్మల్ని కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టినారంటే ప్రజలకి మీ మీద నమ్మకం పోయేలాగా మీరు చేసుకున్నారు. ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. ఏ రోజైనా ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా బడ్జెట్ పెట్టినప్పుడు డిస్కషన్ ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు మాట్లాడిచ్చినారా? స్కీము తొందరలోనే మొదలవ్వబోతుంది. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఏవైతే హామీ ఇచ్చినామో 2 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి 1 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 2ది ఇప్పుడు ఇస్తాము. మళ్ళీ ఈ సంవత్సరంకి 3 సిలిండర్లు చేతికి రావడం జరుగుతుంది. అట్లా చెప్పినవన్నీ ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. ఏది చేయలేకపోతున్నాం అండి? సంవత్సరంలో దాదాపుగా 3-4 హామీలు నెరవేర్చినాము. ఇంకా ఉండేది 2-3 మిగిలిపోయినాయి, అవి కూడా చేస్తున్నాము. జాబ్ మేళ ప్రతి మంత్ అన్ని నియోజకవర్గాల్లో పెడుతున్నారు. ఏ పని చేయకుండా పక్కన పెట్టేసిన తెలుగుదేశం పార్టీ గాని ఎన్డీఏ ప్రభుత్వం గాని అని చెప్పి ఈ రోజు మేము డిబేట్లకి అడిగితే మీరు రాగలుగుతున్నారా? మేము సిద్ధము అంటే మీ సిద్ధం కాదు, మాది వేరే సిద్ధం లేండి. మేము ఈ రోజు ఏదైతే మేము ఇవ్వలేదు, హామీలు మేము నెరవేర్చట్లేదు, జనాలను గాలికి వదిలేసామని చెప్పి మాట్లాడుతున్నారో ఆ చర్చకు రావడానికి మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? ఎంత నీచంగా తయారైనారంటే వైసీపీ నాయకులు, మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు? లోకేష్ అన్న దుబాయ్ లో కుటుంబంతో పాటు క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రంలో మేము పక్కన పెట్టేసినామంట. ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారంట. ఏమన్నా అర్థం ఉందా? అంటే బురద జల్లాలనుకుంటే కుటుంబంతో పక్కకి ఒక గంట సేపు 2 గంటల సేపు కుటుంబంతో గడపడానికి కూడా తప్పేనా? మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి లండన్ లో కూతుర్లు కలవడానికి పోలేదు. ప్రభుత్వం డబ్బులతోటి ఈ రోజు ఎంత అవినీతి చేశారో ఆ కార్యక్రమాలు చేయట్లేదు. కుటుంబంతో బయటికి పోయినా కూడా తప్పని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇంకా అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళు గాలికి వదిలేసుకుంటారు, మేము కూడా కుటుంబాలను వదిలేసుకొని రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారేమో. ఈ రోజు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు బురద చల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉండి నిజంగా రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. లేకపోతే మీ ముఖం పైన చీగొడుతున్నారు ప్రజలు, మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఆ 11 సీట్లు కూడా కాకుండా కేవలం 1 సీటుకి మాత్రమే పరిమితం చేస్తారు. ఎందుకంటే ఆ 1 కూడా లేకపోతే ఎవరి కోసం మేము గెలిచి అసెంబ్లీకి రావాలనుకుంటాం వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కనిపించట్లేదు. ఈరోజు ఎంతో కసిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని ఓడించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వైసీపీ నాయకులు బుద్ధి చెప్పడానికి ఒక పక్కన ప్రజల కోసం గెలిచినా కూడా ఇంకో పక్కన వైసీపీ నాయకులు పెట్టిన అరాచకాలు, అక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఎంతో మంది కసిగా ఈ రోజు గెలుచుకొని అసెంబ్లీలో కూర్చున్నారు. కానీ మా దురదృష్టం ఏంటంటే చాలా మంది ఎవరి కోసమైతే అసెంబ్లీకి వచ్చినామో ఈ రోజు మన అసెంబ్లీలో కనిపించట్లేదు. మేమందరం కూడా కోరుకుంటున్నాము, అసెంబ్లీకి వైసీపీ నాయకులు వచ్చి కూర్చోవాలా, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉన్న దాంట్లో బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్ కి ఎంత పెట్టాలనేది నిర్ణయం తీసుకొని కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్న పెట్టిన బడ్జెట్ ఇది. మనం గెలిచిన వెంటనే
ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన వెంటనే బడ్జెట్ పెట్టుకున్నాము, అది 2-3 నెలలకు మాత్రమే పెట్టుకుంది. ఇప్పుడు పెట్టుకున్న బడ్జెట్ చాలా వరకు అటు రైతు సమస్యలు కానీ, ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనకున్న దాంట్లో అన్ని విధాలు కూడా అడ్జస్ట్మెంట్ చేశాము. ఇది కాకుండా మరి క్యాపిటల్ డెవలప్మెంట్ కి, అదేవిధంగా పోలవరం కి కేంద్రం మనకి. నంద్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూ మారింది. శనివారం నుంచి కొత్త మెనూ అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలు చేయడంలో ఎంఈఓలు బాధ్యత వహించాలి. పాఠశాల హెచ్ఎంలకు డిఈఓ సూచనలు చేశారు. జోన్ల వారీగా ఆ ప్రాంతంలో విద్యార్థులు తల్లిదండ్రుల కమిటీ కోరిన ప్రకారం కొత్త మెనూ ప్రకటించారు. ఈ రోజు పాఠశాలలో కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పంపిణీ చేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ చలపతిరావు దగ్గర నుండి వంటలు రుచి చూసి విద్యార్థులకు వడ్డించడం జరిగింది. ఇన్నేళ్ల నుంచి పెడుతున్నారు వాళ్ళు. ఏదైనా ఆరోగ్య చాక్లెట్ అన్నా, స్వీట్ పొంగల్ తెచ్చుకోపో ఎవరితో ఒకటి లాస్ట్ పావం వాళ్ళంతా లోపల పెట్టి కూరగాయలు కోసుకుంటుంది కొంచెం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి రుచి చూడు రాజేష్ ఒకసారి. క్వాలిటీ చాలా చక్కగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈరోజు నుండి పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జోన్ వారీగా నూతనంగా మెనూ ఇవ్వడం జరిగింది. ఆ నూతన మెనూకు అనుగుణంగా ఈరోజు వైట్ రైస్, కందిపప్పు చారు, బెల్లంతో చేసినటువంటి పొంగలి మరియు రాగి జావా పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా పౌష్టికాహారము. పిల్లలు కూడా దీన్ని బాగుంది అని చెప్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారిశాలలో శనివారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు ఉషారాణి సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీల కార్యక్రమాన్ని ఆమె తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణిని సభ్యులను ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రత్యేకంగా అభినందించారు. ముందస్తుగా వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ వారు తనను ఏ సహకారం అడిగినా అందజేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణి మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ గాయత్రి దేవి, సెక్రటరీ వరలక్ష్మి, సభ్యులు ఉమామహేశ్వరి, విజయమ్మ, సుజాత, లక్ష్మీదేవి, అనురాధ, సరోజ, విజయ్ కుమారి, దేవిశెట్టి హరిత, మాధవి, టౌన్ ఎస్ఐ షేక్ నగీనా తదితరులు పాల్గొన్నారు. ఎట్లా చేసింది కూడా చెప్పాలి. కరెక్ట్ రాగా నాకు తెలియాలి కదా. మేడం Gracias.
అదేమ్మా ముగ్గురు 3 స్టవ్లు పంచుకోండి మా కట్ చేసే అలా వద్దు, అందరూ ఒకే చేసుకోండి. నంద్యాల 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నత అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించిన జిల్లా అధికారి మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక రామకృష్ణ పీజీ కళాశాలలో ఎంఈఓ లక్ష్మి డిపార్ట్మెంట్ అధికారులకు 10th క్లాస్ పరీక్షలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్చి 17వ తేదీ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని, ప్రతి అధికారి కష్టపడాలని, అదేవిధంగా నంద్యాల జిల్లా 10వ స్థానంలో రావాలని, ప్రతి ఉపాధ్యాయుడు 10వ తరగతి పరీక్షల్లో కష్టపడాలని, జిల్లాకు మంచి పేరు వచ్చేలాగా కృషి చేయాలని, అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బాగా లావుగా బోల్డ్ గా బాగా కనపడేటట్లుగా రాయండి సార్. అంటే క్యాంపుకి వెళ్తూనే ఆ యొక్క కోడ్ నెంబర్ కనపడేటట్లుగా రాయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కోడ్, మీడియము, నంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అలాటెడ్, ప్రజెంట్, ఆబ్సెంటీస్ నంబర్స్, నంబర్ ఆఫ్ ఆన్సర్ స్ట్రిప్స్ ఇన్ ద బండిల్, ఇవన్నీ కూడా రాసి బాగా ప్యాక్ చేసి సూది దారంతో కుట్టి లక్క వేసి వీటిని వచ్చేసి ఇంకొకటి సార్, చాలా వరకు ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 0-1కి 0-3కి మోస్ట్లీ ఒకే అడ్రస్సే ఉంటుంది. ఒకే అడ్రస్సే ఉంది కదా అని 2 కవర్లలో పెట్టి ఒకటి అదో వేరు వేరుగానే ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. వేరు వేరుగానే క్లాత్ వేసి కుట్టాల్సి ఉంటుంది. దేనికి దానికి అలాటెడ్ మెంబర్ ఎంతమంది, ప్రజెంట్ ఎంతమంది, అన్ని విషయాలు ప్రతిదీ కూడా దీనికి ఎలా రాస్తామో దానికి అలాగే రాయాల్సి ఉంటుంది సార్. ఇంకొక విషయము, మనం సప్లిమెంటరీ సెంటర్ కానీ లేదా ఏదైనా ఒక సెంటర్ లో 2-3 అలాగే ఉండే వాళ్ళు ఆబ్సెంట్ అయినారు అనుకోండి సార్. ఆబ్సెంట్ అయినారు కదా అని చెప్పేసి డీఫామ్ మన దగ్గర పెట్టుకొని ఊరికే ఉండకూడదు సార్. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు మనము డీజీఈ ఆఫీస్ విజయవాడ గొల్లపూడికి మనము కొన్ని పంపాల్సి ఉంటారు సార్. కాబట్టి మనము ఎగ్జామినేషన్ పెట్టుకుంటాము. జెంట్స్ అయితే డోర్లో పెట్టుకోండి, మర్చిపోకుండా నెక్స్ట్ డే మనం ఒక నోట్బుక్ పెట్టుకొని ఖచ్చితంగా ఇంకొకటి కూడా అది ఏ సంబంధించినది కూడా మనము డీజీ ఆఫీస్ పంపాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం వచ్చేసి సార్ వీటిని కూడా మనము జాగ్రత్తగా సార్ ఏది తయారు చేసినప్పుడు దానిపైన మనకి ఇచ్చినటువంటి మీకు ఇన్స్ట్రక్షన్. మన నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరపడానికి అన్ని సౌకర్యాలను సమకూర్చడానికి మరి అందరూ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు డిపార్ట్మెంటల్ ఆఫీసర్కి, చీఫ్ సూపరింటెండెంట్కి ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. మన జిల్లాలో మొత్తం 458 పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు గాను 130 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇందులో వొకేషనల్, రెగ్యులర్, వొకేషనల్, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరూ కలిసి 25,542 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. మరి జిల్లాలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పరీక్షలన్నీ కూడా సాఫీగా జరగడానికి, మంచి ఫలితాలు రావడానికి, మన జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉండేటట్లుగా చేయడానికి అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఎగ్జామినేషన్ సెంటర్లో సాఫీగా జరిగి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి
వీలయ్యే విధంగా చీఫ్ సూపరింటెండెంట్స్కి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి, ఎంఈఓస్కి కలిపి ఈరోజు 9 నుంచి 1 గంట వరకు ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఈసారి ఖచ్చితంగా మన జిల్లా టాప్ 10లో ఉంటుంది. మనకి అందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. ఎస్ఏఆర్టీ ఆదేశాల ప్రకారము 100 days ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఉదయం 8 నుంచి 9 వరకు మరియు సాయంత్రం 4 నుంచి 5 వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎస్ఏఆర్టీ ఇచ్చిన స్టడీ మెటీరియల్ను చదివిస్తూ స్లిప్ టెస్ట్లు పెడుతూ మరియు వాళ్ళు నిర్దేశించిన అన్ని పరీక్షలు కూడా పిల్లలతో రాయిస్తున్నాం. మరియు వెనుకబడిన విద్యార్థులు, సిడి కేటగిరీకి సంబంధించిన విద్యార్థులను కూడా మనం ప్రత్యేకంగా తరగతులు తీసుకుంటూ వాళ్ళు కూడా ఎవరు కూడా ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకుండా అందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా మరి చర్యలు తీసుకుంటున్నాం. మరి మన జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంటుందని ఆశిస్తున్నాం. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లను పోరాడి సాధించుకున్న కార్మికులు సీట్లు పంపిణీ. సిఐటియు గత 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న సివిల్ సప్లై హమాలీలకు పెంచాలని కోరుతూ గత నెల 20 నుండి నిన్నటి వరకు పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలీ రేట్లను పెంచినందుకు టెక్కే మార్కెట్ నందు పనిచేస్తున్న సివిల్ సప్లై హమాలీలు, సిఐటియు నాయకులు సీట్లు పంపిణీ చేసుకుని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోట మధులు, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి కె మహమ్మద్ గౌస్, యూనియన్ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నా నేటి వరకు గత ప్రభుత్వం పెంచిన కూలీ రేట్లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న కూలీల నిధులను విడుదల చేయకపోవడం వలన హమాలీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, గత 10 రోజులుగా చేస్తున్న సమ్మెకు స్పందించి హమాలీల కూలీ రేట్లు క్వింటాల్ కు 25 నుంచి 28 రూపాయలకు పెంచడం, స్వీటు 1300 నుంచి 1500కు, దసరా బోనస్ 6000 నుండి 6500కు, గన్నీరు 50 నుండి 55లకు, పామ్ ఆయిల్ బాక్స్ పై 0.50 నుండి 0.75 పైసలు, ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్కు మంచినీటికి నెలకు 600 నుండి 1000 రూపాయల వరకు, ప్రతి హమాలీకి 3 జతల యూనిఫామ్ తో పాటు స్వీపర్ కు ప్రస్తుతం అమలవుతున్న వేతనంపై 1000 రూపాయలు అదనంగా పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే పెరిగిన కూలీ రేట్లకు సంబంధించి 2024 జనవరి 1 నుండి ఏరియర్స్ చెల్లించేందుకు కూడా జీవోలో పేర్కొన్నారు. ఈ అగ్రిమెంట్ 2 సంవత్సరాలు కొనసాగుతుందని కూడా స్పష్టంగా జీవోలో అన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ చిట్ట చివరగా నిన్నటి దినం 25 రూపాయల నుంచి 28 రూపాయలకు 3 రూపాయలు కేవలం పెంచడమే జరిగింది. వాస్తవంగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఈ 3 రూపాయలు పెంచడం అనేది న్యాయం కాదు. కనీసం 5 రూపాయల పెంచింటే సరిపోయేది. అట్లాగే కార్మికులు ఇంతవరకు చెప్పినట్టుగా 10 మంది ఉంటే చాలు, జీవో ఉంది, ఈఎస్ఐ ఏర్పాటు చేయాలని. మరి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇటువంటివి కూడా వీరికి అందడం లేదంటే ప్రభుత్వం మొండిగా గుడ్డిగా తన యొక్క విధానాలు ముందు తీసుకుపోతుంది తప్ప కార్మిక వర్గం పట్ల కానీ వాళ్ళు చేసే కష్ట పట్ల కానీ వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది కేవలం ఒక కంటి తుడుపు. అయితే కార్మికులలో ఒక రకమైన ఏంటంటే గత ప్రభుత్వం పెంచుతా అని చెప్పేసి పెంచలేదు, ఈ వచ్చిన ప్రభుత్వం అయినా సరే పెంచింది కదా అని కాస్త ఆలోచన తప్ప ఇది అంత సంతోషించే అంత పరిస్థితి అయితే కాదు. ఏది ఏమైనా కార్మిక వర్గం పోరాడితే తప్ప మన యొక్క సమస్యలు పరిష్కారం కావు అనేది మొత్తం ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ పోరాటాలు సాగినప్పటికీ గత ప్రభుత్వం హామీలను ఇచ్చి అమలు చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా వీటిని అమలు చేయాలని చెప్పేసి సిఐటి నాయకత్వం పోరాటం చేయడం ఫలితంగా ఈరోజు కూలీ రేట్లు పెంచడం జరిగింది. క్వింటాల్కి 25 రూపాయలు ఇచ్చే వాటిని 28 రూపాయలకి పెంచేటట్టు, బోనస్ 6000 నుంచి 6500 బోనస్ పెంచేటట్టు, అట్లే పండగకు 1300 రూపాయలు ఇచ్చేవాళ్ళు అది 1500 పెంచేటట్టు, స్వీట్ సంబంధించి కూడా ఆ పద్ధతుల్లో ఇచ్చేలాగా, అట్లా కొన్ని కేటగిరీస్కి మాత్రమే కొన్ని క్వింటాలకి ఎంత ఇవ్వాలని చెప్పేసి ఉంది. ఇప్పుడు అన్ని కేటగిరీస్కి అంటే అన్ని రకాల ధాన్యాల దిగుమతికి క్వింటాలకి ఇంత రేటు వచ్చే పద్ధతిలోనే ప్రభుత్వం అంగీకరించినందుకు నిజంగా మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే వీటన్నిటిని కూడా జనవరి 2024 నుండి అమల్లోకి వస్తాయని చెప్పేసి
ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లే మేము ఆశించేటువంటి దానికంటే భిన్నంగా ఉన్నప్పటికీ కార్మికులకు ఇది నచ్చి ఈ మేరకైనా ఇప్పుడున్నటువంటి సందర్భంలో పరిస్థితుల్లో అమలు చేయడం సరైంది కాబట్టి ఆ పద్ధతిలోనే అంగీకరించి ఒక ఒప్పందానికి రావడం జరిగింది. వీటన్నిటిని కూడా హరియర్స్ రూపంలో ప్రభుత్వం అందజేయబోతా ఉంది. వీటిని ఇన్ టైంలో కార్మికులకు అందజేసే పద్ధతిలో ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లే ఈఎస్ఐ, పిఎఫ్ ఇట్లాంటి సౌకర్యాలు కూడా సివిల్ సప్లై హమాలీస్కి ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ వృద్ధాప్యంలోనూ లేదా అనారోగ్య సమస్య సందర్భంగా అనేక సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా మూల్యం తప్పదు. వాహనంపై సెల్ ఫోన్ మాట్లాడితే చాలా చెల్లించుకోవాలి. వాహన బీమా, పొల్యూషన్ మాత్రం ఉండాల్సిందే. పొల్యూషన్ పత్రం ఉండాల్సిందే. మోటారు వాహన చట్టాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులపై మార్చి 1 నుంచి కొత్త చట్టాల ప్రకారం జరిమానాలు పడుతున్నాయి. ఇప్పటి వరకు 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయల వరకు జరిమానాలు ఉండగా కొత్త చట్టం ప్రకారం 1000 నుంచి 10,000 వరకు జరిమానాలు ఉన్నాయి. వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారిపై ఎడాపెడా జరిమానాలు పడనున్నాయి. నూతన మోటారు వాహన చట్ట నిబంధనల జీవో 21 ప్రకారం అమలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. శనివారం నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే సెక్షన్ 194 ప్రకారం వాహనం నడిపే వ్యక్తికి 1000 రూపాయలు, వెనుక కూర్చున్న వ్యక్తికి 1000 రూపాయలు జరిమానా. వాహనానికి బీమా లేకుంటే 196A సెక్షన్ ప్రకారం మొదటిసారి 2000 జరిమానా, రెండోసారి పట్టుబడితే 4000 జరిమానా. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే సెక్షన్ 181 ప్రకారం 5000 జరిమానా. పొల్యూషన్ ధృవపత్రం లేని వాహనదారుకు 190 ప్రకారం 1500 జరిమానా. వాహనం నడిపేటప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉన్న సెక్షన్ నంబర్ 184 ప్రకారం మొదటిసారి 1500, రెండోసారి పట్టుబడితే 10,000 జరిమానా అమలు చేయడం జరిగిందని ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో భారీ చికెన్ ఎగ్ మేళా అపురూప స్పందన ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎండి ఫయాజ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. నాణ్యత, పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలతో ఎస్కే ఫర్నిచర్ షాపును ప్రారంభించిన టీడీపీ యువ నాయకుడు ఫయాజ్. ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు హాజరైన 15,579 మంది విద్యార్థులు, గైహాజరైన 595 మంది విద్యార్థులు. ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూ మారింది. ఆలగడ్డ ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు. మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన అధికారి జనార్దన్ రెడ్డి వెల్లడి. సివిల్ సప్లై హమాలీలు కూలీ రేట్లను పోరాడి సాధించుకున్న కార్మికులు, సీట్లు పంపిణీ సిఐటియు.
టికెట్ లేకుండా మూల్యం తప్పదు. వాహనంపై సెల్ ఫోన్ మాట్లాడితే చాలా చెల్లించుకోవాలి. మార్చి 1 నుండి అమలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ ఫోకస్. దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.